హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వాములు నారాయణ, సీనియర్ క్వాంటిటీ సర్వేయర్. రోడ్ బిఓక్యూ కీ కాంపోనెంట్స్. దీంట్లో మనం ఫర్దర్గా చూసినట్టయితే డ్రైనేజ్ స్ట్రక్చర్స్ అనేది రోడ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ మనం డ్రైనేజ్ స్ట్రక్చర్స్ని అన్ని చోట్ల ప్రొవైడ్ చేయం. అంటే లైక్ మన త్రూఅవుట్ లెంత్ మనకి డ్రైనేజ్ స్ట్రక్చర్స్ ఉండవు అనమాట. ఎక్కడైతే అర్బన్, ఎక్కడైతే విలేజ్ కానీ, ఎక్కడైతే టౌన్ కానీ, ఎక్కడైతే అదేంటి మూమెంట్ ఉంటుందో, ఎక్కువ మూమెంట్ వాక్వే మూమెంట్ ఉంటుందో, అక్కడ మాత్రమే మనం డ్రైనేజ్ స్ట్రక్చర్స్ రోడ్ ఎడ్జ్లో మన జిఎస్బి లేయర్ని తీసుకెళ్ళి ఆ డ్రైనేజ్ స్ట్రక్చర్ కనెక్ట్ చేస్తాం అనమాట. అప్పుడు మాత్రమే మనకి రోడ్లో నుంచి వచ్చిన వాటర్ని డ్రైనేజ్కి పోతాయి. అలాగే వర్షం పడినప్పుడు పైనుంచి వచ్చే వాటర్ అంతా రోడ్డు మీద ఫ్లో అయ్యి మనం డ్రైనేజ్కి ఇచ్చిన ఓపెనింగ్స్లోకి వెళ్ళి అలా డ్రైనేజ్ ఎక్కడో మనం తీసుకెళ్ళి ప్రాపర్ అవుట్లెట్, ఇక్కడ నియరెస్ట్ పాండ్ కానీ, నియరెస్ట్ ఎనీ వాటర్ బాడీకి కానీ కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ అనేవి మనం రెండు రకాలు. ఒకటి సైడ్ నుంచి పర్ఫోరేటెడ్, ఓకే, జిఎస్బి నుంచి వాటర్ వెళ్ళటానికి పర్ఫోరేటెడ్ వాడాలి. సర్ఫేస్ వాటర్ని డ్రైనేజ్ చేయడానికి పర్ఫోరేటెడ్ గ్రేటింగ్స్ కానీ, అంటే గ్రేటింగ్స్ పెట్టలేదనుకోండి, మనకి రోడ్డు మీద ఉండే చెత్త చెదారం, పేపర్లు ఇవన్నీ పోయి మనం ఏదైతే ఓపెనింగ్ ఇచ్చామో ఆ ఓపెనింగ్ అడ్డుపడి ఆ హోల్ జామ్ అయిపోయి మనకు వాటర్ అన్నీ రోడ్డు మీద స్టాగ్ అవ్వడం వల్ల మనకి అగైన్ రోడ్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే ప్రాపర్గా గ్రేటింగ్స్ పెట్టి మనం డ్రైనేజ్ ఓపెనింగ్ ఇచ్చినప్పుడు ప్రాపర్గా గ్రేటింగ్, అంటే దాంట్లో పైన ఉండే రోడ్డు మీద పేపర్సు, ప్లాస్టిక్ ఇలాంటివన్నీ వేస్ట్వన్నీ లోపలికి పోకుండా ప్రాపర్గా ఓన్లీ వాటర్ మాత్రమే డ్రైనేజ్ అయ్యేలాగా మనం చూసుకుంటే మనకి వెళ్తుందన్నమాట. అలాగే డ్రైనేజ్ కింద, అంటే మనకి పైన అయితే ఓపెనింగ్ డైరెక్ట్గా మనం పైన ఓపెనింగ్ ఇస్తాం కాబట్టి వాటర్ వెళ్ళిపోతుంది. అలాగే జిఎస్బిలోకి వెళ్ళిన వాటర్ ఎలా వెళ్ళాలి? సో దానికి ఏంటంటే నాన్ ఓవెన్ జియోటెక్స్టైల్తో కలిపిన పర్ఫోరేటెడ్ పైప్స్ అనమాట. పీవీసీ పైప్లు పెట్టేసి డైరెక్ట్గా మన కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో దాంట్లోనే పీవీసీ పైప్ పెట్టడం వల్ల అక్కడి నుంచి ఆ పర్ఫోరేటెడ్ హోల్స్లోంచి వాటర్ అన్నీ డ్రైనేజ్ అయ్యి డ్రైన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. వాటిని యాజ్ యూజువల్ మనం రోడ్డు మనకి గ్రేడియంట్ ఎటు ఉందో చూసుకొని దాని ప్రకారం తీసుకెళ్ళి ఒక ఓపెన్ ఏరియాలో ఇచ్చేస్తాం. సార్ అర్బన్ ఏరియాలో బాగానే ఉంది, రూరల్ ఏరియాలో నేను ఎక్కడ వాటర్ని డ్రైనేజ్ చేయాలంటే, రూరల్ ఏరియాలో మనకి అన్ని రోడ్డు పక్కనే ఉంటాయి, పంట పొలాలు ఉంటాయి, లేకపోతే ఫారెస్ట్ ఉంటుంది, లేకపోతే డెజర్ట్ ఉంటుంది. అంటే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏరియాస్ అనమాట. ఫారెస్ట్ ఏరియాలో అయితే ఫారెస్ట్ ఉంటుంది, డెజర్ట్ ఏరియాలో అయితే డెజర్ట్ ఉంటుంది. లేదు మన విలేజ్ పోర్షన్స్లో చూసామనుకోండి, మనకేముంటుంది, ఎక్కువ పంట పొలాలు ఉంటాయి. సో మన వాటర్ ఏంటి, న్యాచురల్గా రోడ్డు మీద ఫ్లో అయిపోయి రోడ్ ఎడ్జ్లోంచి కిందకి వెళ్ళిపోయి ఇక్కడ మనం సైడ్లో ఒక జస్ట్ ఎర్త్ అండ్ డ్రైన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. రోడ్డుకి జస్ట్ ఎర్త్ అండ్ లైన్ డ్రైన్ అంటాం అనమాట. ఎర్త్ అండ్ లైన్ డ్రైన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ డ్రైన్లోంచి వెళ్ళిపోయి నియరెస్ట్ వాటర్ బాడీలోకి అది న్యాచురల్ ఫ్లో లాగా వెళ్ళిపోతుంది, అంతే తప్ప మనం స్పెషల్గా మనం ఏం క్రియేట్ చేయమన్నమాట. అలా లేదు, మనకి ఆ డ్రైన్ కూడా ప్రొవైడ్ చేయకపోతే అలా ఫ్లో అయిపోయి పక్కన ఉన్న పంట పొలాల్లోకి అలా ఫ్లో అయిపోయి జనరల్గా వెళ్ళిపోతుంది. సో మనం ఏంటంటే రూరల్ ఏరియా, రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో డ్రైన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో అయినాయి అనుకోండి, డ్రైన్ ప్రొవైడ్ చేయకుండా ఫ్లో అయినాయి అనుకోండి, అవి వెళ్ళి ఆ పక్కన ఉండే ఇంట్లో లోపలికి జారుతాయి. ఆ పక్కన ఎవరైతే హౌసెస్ ఉంటాయో వాళ్ళ ఇంట్లోకి వెళ్తాయి అనమాట. సో మన ఇంట్లోకి వాటర్ రాకూడదు కదా, రోడ్డు మీద వాటర్ అంతా మన ఇంట్లోకి వచ్చిందంటే ఇదే ఉంది. అందుకని మనం ప్రాపర్గా డ్రైనేజ్ స్టామ్ వాటర్ డ్రైన్ కట్టి దాన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ అవి కాకుండా మనకి మిస్లేనియస్ ఐటమ్స్ ఉంటాయి. మిస్లేనియస్ ఐటమ్స్ వచ్చి రోడ్డు మార్కింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇంటర్నేషనల్లో చూస్తే, మీరు గల్ఫ్ కంట్రీస్ కానీ యూఎస్ఏ కానీ రోడ్ని చాలా రోడ్ మార్కింగ్ని బట్టి వాళ్ళు లైన్ ప్రాపర్గా ఫాలో అవుతారు. అది అలా కంటిన్యూ లైన్ ఉంటే ఓవర్టేక్ చేయకూడదు, ఎల్లో కంటిన్యూ లైన్ ఉంటే అస్సలు ఓవర్టేక్ చేయకూడదు, డాటెడ్ లైన్స్ ఉంటే ఓవర్టేక్ చేయొచ్చు, డబల్ లైన్ ఒక సైడ్ థిక్ లైన్ ఉంటుంది, ఇంకో సైడ్ డాటెడ్ లైన్ ఉంటుంది, డాటెడ్ లైన్ ఉన్న సైడ్ నుంచి అదర్ సైడ్కి ఓవర్టేక్ చేయొచ్చు, థిక్ లైన్ ఉన్న సైడ్ నుంచి ఈ సైడ్కి ఓవర్టేక్ చేయకూడదు. ఇలా ప్రాపర్ అనమాట. ప్రతి ఒక్క రోడ్డు మార్కింగ్ ఒక కమ్యూనికేషన్ అనమాట డ్రైవర్కి. ఓకే, మనకి ఇండికేషన్స్ అనమాట. మనం ఆ రూల్స్ తెలుసుకొని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అందుకే మనం ట్రాఫిక్ డిజైన్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా ఎక్కడ ఏ టైప్ ఆఫ్ మార్కింగ్ వస్తుంది, ఎక్కడ కంటిన్యూ మార్కింగ్ చేయాలి, ఎక్కడ డాటెడ్ మార్కింగ్ చేయాలి. డాటెడ్ మార్కింగ్ కూడా డాట్కి స్పేస్కి మార్కింగ్కి ఓపెన్ ఏరియాకి స్పేస్ ఎంత ఉండాలి, తక్కువ 1:1 ఉండాలా, 1:2 ఉండాలా, 1:3 ఉండాలా, ఇలా ప్రాపర్గా అండ్ 2:1 ఉండాలా,
ఇలా ప్రాపర్గా అదొక ప్రాపర్ కమ్యూనికేషన్ అనమాట డ్రైవర్కి. సో మనం ప్రాపర్గా ఇచ్చేయాలన్నమాట. రోడ్ మార్కింగ్ ఒకటి, రోడ్ మార్కింగ్ తర్వాత సైన్ బోర్డ్స్లో డిఫరెంట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఒకటి మ్యాండేటరీ సైన్ బోర్డ్స్ అంటాం, ఇన్ఫర్మేటరీ సైన్ బోర్డ్స్ అంటాం. ఇలా రకరకాలు స్టాప్ సైన్, లేదు స్పీడ్ లిమిట్, లేదు ముందు బ్రిడ్జ్ ఎహెడ్, లేకపోతే నేరో రోడ్ ఎహెడ్, ముందు సన్నటి రోడ్డు ఉంది, లేదు మనం 4 లైన్ల రోడ్ నుంచి వెళ్తున్నాం, 4 లైన్ల రోడ్ నుంచి 2 లైన్ల రోడ్డే ఉంది, నెక్స్ట్ ఒక 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత 4 లైన్ల రోడ్డు వచ్చి 2 లైన్లుగా మారిపోతుంది. ఇలా ప్రాపర్ అనమాట. ప్రతి ఒక్క బోర్డు, ప్రతి ఒక్క సైన్ బోర్డు అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. హార్న్ కొట్టద్దు, లేదు యాక్సిడెంట్ ప్రోన్ జోన్, లేదు డైవర్షన్స్ ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి. అలా కాకుండా ఇన్ఫర్మేటరీ సైన్ బోర్డ్స్, లైక్ అక్కడ ముందు వెళ్తే రైట్ తీసుకుంటే విలేజ్ వస్తుంది, లెఫ్ట్ తీసుకుంటే ఏ విలేజ్ వస్తుంది, స్ట్రైట్గా వెళ్తే ఏ విలేజ్ వస్తుంది, దాని మీద మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో సపోజ్ ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్నాం, ఒంగోలు నుంచి గుంటూరు మధ్యలో ఒక బోర్డు ఉంటుందన్నమాట, గుంటూరు లేకపోతే విజయవాడ ఒక 80 కిలోమీటర్స్ ఎహెడ్, అంటే మనం 80 కిలోమీటర్స్ కంటిన్యూగా మనం ఈ రోడ్డు దిగాల్సిన పని లేదనమాట. అవి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా ప్రతిదీ లైక్ సైన్ బోర్డ్స్ మిస్లేనియస్లో. ఇవి కాకుండా యూటిలిటీ డక్ట్స్ అంటాం. యూటిలిటీ డక్ట్స్ ఎందుకంటే రేపు ఈరోజు మనం రోడ్ చేస్తున్నాం, ఫ్యూచర్లో మనం రోడ్కి అటు సైడ్ కమ్యూనికేషన్ ఏదో ఉంది, టెలికాం లైనో, ఎలక్ట్రికల్ లైనో, వాటర్ పైప్ లైనో రోడ్డుకి ఆ సైడ్ ఉంది. రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కనెక్షన్ కావాలి, ఎందుకంటే మన ఇల్లు ఈ సైడ్ ఉంది. సో మనం దాన్ని ఎలా తీసుకొస్తాం? జనరల్ ప్రాక్టీస్ ఏంటి విలేజెస్లో? రోడ్డుని అడిగి సగానికి తవ్వేసి మనం కావాల్సిన పైప్ లైన్ వేసుకొని దాని లోపల నుంచి కేబులో, దాని లోపల నుంచి పైపో తీసుకొచ్చుకొని మళ్ళీ దాన్ని మూసేసి యాస్టీజ్గా వదిలేస్తాం. జస్ట్ మట్టి తవ్వేస్తాం, మట్టి మూసేసి యాస్టీజ్గా వదిలేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అక్కడేమంటే మనం క్రియేట్ చేసాం అనమాట. ఒక వాటర్ వెళ్ళడానికి ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసాం. అక్కడ వాటర్ కిందకి వెళ్ళి రోడ్డు మొత్తాన్ని డ్యామేజ్ అవుతుంది. అక్కడ అలా ఇంకొక శాగ్ ఫామ్ అయిపోతుంది. అలా అది కంటిన్యూగా డ్యామేజ్ అయ్యి ఓవర్ ద టైం అరౌండ్ 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, ఒక 6 మంత్స్లో అది పెద్ద పాట్ హోల్ ఫామ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఫ్యూచర్ యూటిలిటీ డక్ట్స్ అంటనమాట. అంటే రేపటి రోజున ఏదన్నా రోడ్లో క్రాస్ చేయాలి, సో మనం ఒక ప్రొవిజన్ పెడతాం అనమాట. యూటిలిటీ డక్ట్స్ ఎప్పుడైతే కొత్తగా రోడ్ వేసేటప్పుడు మనం రోడ్డు కింద యూటిలిటీ డక్ట్స్ పెట్టేస్తాం. హ్యూమ్ పైప్ కానీ, పీవీసీ పైప్ కానీ, క్రాసింగ్ డక్ట్స్ పెట్టేస్తాం అనమాట. క్రాసింగ్ డక్ట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే రేపటి రోజు ఏదైనా మనం ఆ పైప్ కానీ ఇది లే చేయాలి అన్నప్పుడు ఓకే అది కొంచెం ముందు ఉండొచ్చు. లైక్ మన ఇల్లు ఎక్కడ ఉంటే, మన ఇల్లు ప్రాపర్గా ఎక్కడ ఉంటే మనకు ఇంకొక కొంచెం దూరంలో లైక్ ఒక 50 మీటర్స్ అవతల ఆ పైప్ ఉండొచ్చు. సో మనం రోడ్ని కట్ చేయకుండా మనం ఆ 50 మీటర్స్ ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకొని దాన్ని తీసుకొస్తే రోడ్డుకి డ్యామేజ్ ఉండదు అనమాట. మన రోడ్డుకి డ్యామేజ్ ఉండదు. ఆ రోడ్ డ్యామేజ్ అయ్యేది ఎక్కడ? మన ఇంటి ముందే డ్యామేజ్ అవుతుంది. ఇన్ కేస్ మనం తవ్వితే మన ఇంటి ముందే డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాంటివి అవాయిడ్ చేయడానికి ఫ్యూచర్ యూటిలిటీ డక్ట్స్ అంటాం అనమాట. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రూరల్ ఏరియా అయితే అరౌండ్ ఎవ్రీ 500 మీటర్స్లో మనం ఒక డక్ట్ ప్రొవైడ్ చేస్తాం. లేదు అర్బన్ ఏరియాస్లో అయితే అరౌండ్ 250 మీటర్స్, అంటే 250 మీటర్స్కి ఒకసారి క్రాస్ చేసి మనం అవతల ప్యారల్గా అంటే లైక్ మనం దాంట్లో నుంచి జంక్షన్ బాక్స్ తీసుకెళ్ళి ఒక సైడ్ పెట్టుకుంటే అక్కడి నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ బాక్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా ఫుట్పాత్, రోడ్డు పక్కన మనుషులు నడవడానికి డ్రైన్ ఉంటుంది. డ్రైన్ పైనైనా ఫుట్పాత్ పెట్టుకోవచ్చు, దాని పక్కనైనా ఫుట్పాత్ పెట్టుకోవచ్చు అనమాట. డ్రైన్కి అడ్జసెంట్గా మనకి ఆ రోడ్ అవైలబుల్ ఉంటారు అనమాట. రైట్ ఆఫ్ వే మనకి ల్యాండ్ అవైలబిలిటీని బట్టి డ్రైన్ పైనే ఫుట్పాత్ పెట్టుకోవాలా, డ్రైన్ పక్కన ఫుట్పాత్ పెట్టుకోవాలా. ఓకే, ఫుట్పాత్ ఏంటి, మన రోడ్ నుంచి ఫుట్పాత్ అనేది హైట్గా ఉండాలి. లేదు రోడ్డు ఫుట్పాత్ ఒకే హైట్ ఉందనుకోండి, వెహికల్స్ పొరపాటున లైక్ డ్రైవింగ్ ఎర్రర్స్ వల్ల ఫుట్పాత్ మీదకి వచ్చి మనుషుల్ని గుద్దేసేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ప్రాపర్గా లైక్ కర్బ్ స్టోన్ ఉంటుంది, రోడ్ ఇక్కడ ఉంటుంది, డ్రైనేజీ ఆ గ్యాప్లో వాటర్ వెళ్తుంటే మన వాక్వే లైక్ వాక్వే ఎలా ఉంటే మనం వెళ్తుంటే ఇన్ కేస్ రోడ్ హిట్ చేసినా సరే ఆ బ్యారియర్ని హిట్ చేసి వెహికల్ అటు వెళ్ళిపోతుంది. సో ఎక్సెప్ట్ కేసెస్లో రోడ్ ఇంకా స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే అది కూడా క్రాస్ చేసి ఫుట్పాత్ మీదకి క్రాస్ చేసి పల్టీ అయిపోయి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకి మిస్లేనియస్ అనమాట. ఇవి కాకుండా బ్రిడ్జెస్ అప్రోచెస్ అంటాం. బ్రిడ్జ్ అప్రోచెస్లో ఆర్ఈ వాల్, ఆర్ఈ ప్యానల్స్, ఆర్ఈ బ్లాక్స్ అంటాం అనమాట. ఆర్ఈ బ్లాక్స్ తోటి అప్రోచెస్ కడతాం. ఎందుకంటే మన త్రూ అవుట్ స్ట్రక్చర్ కట్టాలి అన్నప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే స్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ, కాంక్రీట్ స్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ, ప్లస్ టైం టేకింగ్. అదే అలా కాకుండా మనం ఆర్ఈ వాల్ తోటి బిల్డ్ చేసుకుంటే కాస్ట్ తక్కువ అండ్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ కూడా. అప్రోచెస్ అవి కూడా మన మిస్లేనియస్ ఐటమ్స్ అనమాట. ఆర్ఈ వాల్,
ఆర్ఈ వాల్ ఎండ్లో రిటైనింగ్ వాల్స్, అంటే కొన్ని చోట్ల మనం ఆర్ఈ వాల్ కన్స్ట్రక్షన్ చేయలేం, ఎక్కడైతే కింద వాటర్ లాగడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మనం ఆర్ఈ వాల్ ప్లేస్ అవ్వదు అనమాట. అట్లాంటి చోట మనం రిటైన్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తాం. రిటైనింగ్ వాల్ వచ్చి సాలిడ్ కాంక్రీట్ వాల్ అనమాట. ఆర్ఈ వాల్ వచ్చి ప్యానల్స్ లాగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యానల్ని మనం సపరేట్గా క్యాష్ చేసి 1 by 1 ఎరెక్ట్ చేసుకొని మనం రెయిన్ఫోర్స్డ్ ఎర్త్ అంటాం అనమాట. సాయిల్లో రెయిన్ఫోర్స్మెంట్ పెట్టి ఆ బ్లాక్స్ని హోల్డ్ చేసుకుంటూ మనం అప్రోచెస్ కడతాం అనమాట. ఇదేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ కన్స్ట్రక్షన్ కూడా. ఓకే, ఎక్కడైతే మనకి సాయిల్ ప్రాపర్గా అవైలబుల్ ఉంటుంది, సాయిల్ అస్సలు అవైలబిలిటీ లేదు, సాయిల్ చాలా తక్కువ అవైలబిలిటీ ఉందన్నప్పుడు మనం సాయిల్ కోసం వెయిట్ చేయకుండా మనం ఆ బ్రిడ్జిని వయాడక్ట్ అంటాం అనమాట, లేకపోతే ఫ్లైఓవర్స్ అంటాం. వాటిని మనం ప్రాపర్గా ఎక్కువ దూరం కన్స్ట్రక్షన్ చేసుకొని, ఎందుకంటే మనకి సాయిల్ అవైలబిలిటీయే లేనప్పుడు మనం కాస్ట్ కోసం చూడకూడదు అనమాట. ఇవన్నీ మనకి మిస్లేనియస్ ఐటమ్స్లో వస్తాయి. ఓకే, జనరల్గా మనకి రోడ్లో ఉండే కీ కాంపోనెంట్స్ ఇవే అనమాట. ఇవి కాకుండా ఇంకేదన్నా స్ట్రీట్ లైటింగ్ కూడా ఓన్లీ అర్బన్ సెక్షన్. ఓకే, మీరు అదర్ కంట్రీస్కి పోతే ఏంటంటే త్రూ అవుట్ లెంత్, మన రోడ్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ కూడా స్ట్రీట్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి ఉన్న కాస్ట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏంటంటే ఇండియాలో ఓన్లీ అర్బన్ సెక్షన్స్లో స్ట్రీట్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి జనరల్గా ఉండే కాంపోనెంట్స్. ఇవి కాకుండా మనకి రోడ్ టు రోడ్ వేరీ అయ్యేటప్పుడు ఏదైనా హిల్లో మన హిల్ టెర్రైన్ నుంచి రోడ్డు వెళ్ళేటప్పుడు హిల్ కటింగ్ వస్తుంది. హిల్ కటింగ్ వచ్చినప్పుడు రాక్ బోల్టింగ్, షార్ట్ క్రేటింగ్ అండ్ డబుల్ ట్విస్టెడ్ మెష్ అంటారనమాట. పైనుంచి రాళ్ళు పడకుండా హోల్డ్ చేయడానికి డబుల్ ట్విస్టెడ్ మెష్. ఇలాంటివి చిన్న అదర్ ఏదైనా ఐటమ్స్ అవి స్పెసిఫైడ్ కేసెస్లో వస్తాయి తప్ప అన్ని కేసెస్లో ప్లెయిన్ టెర్రైన్లో మనకి రావన్నమాట. ఇవన్నీ మనకి మిస్లేనియస్ ఐటమ్స్ అనమాట. ఇవి మనకి రోడ్డు గురించి. మన రోడ్ కీ కాంపోనెంట్స్ ఇంతటితో ఎండ్. మనం వేరే వీడియోలో మనం స్ట్రక్చర్ కీ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం.